స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే విశ్వమంతటా శాంతి నెలకొల్పన అనే సంకల్పంతో అయోధ్య నగరంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు మహానారాయణ దివ్యరుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లుగా కమిటీ సభ్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను సత్యమూర్తి వెంకటేశ్వరరాజు మూర్తితో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, శ్రీ కంచి కామాక్షి పీఠం, చిన్మయి సేవా ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో 57 రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 900 మంది వేద పండితుల మంత్రోచ్చరణలతో యాగం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ప్రతినిత్యం 10,000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. 14 నిత్య హోమాలు, 2 యాగాలు ప్రత్యేకంగా కొనసాగుతాయన్నారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యాగాలలో పాల్గొనదలిచిన వారు తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. చాలా విపరీతమైన ప్రపంచ ఫైటింగ్ ఒకరితో ఒకరికి ఇవన్నీ నడుస్తున్న పరిస్థితుల్లో అమ్మవారి దగ్గర నుంచి కంచి అమ్మవారి ద్వారా ఆవిడ యొక్క ప్రధాన అర్చకులు కామాక్షి కంచిలో ఉన్న కామాక్షి టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులకి ఈ సమాచారము అమ్మవారు ఇవ్వడమైనది. దాని ద్వారా అయోధ్యలో చేయాలి, అయోధ్య ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఇంత పెద్ద యాగము మళ్ళీ ఎప్పుడైతే రాముడి కాలంలో అయినదో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ రామ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అవ్వాలి అనేది అమ్మవారి యొక్క ఆలోచన, అమ్మవారి యొక్క ఆదేశము. దానికి అనుగుణంగా అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇమ్మీడియట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. అమ్మవారి యొక్క ఆజ్ఞ కనుక మేము దీనికి పూర్తిగా సహకరించి ఈ యజ్ఞాన్ని ముందరికి తీసుకువెళ్ళడానికి మేము మా యొక్క సహకారము అందిస్తాము అని వాళ్ళు చెప్పడమైనది. తర్వాత కంచి స్వామివారు ఈ విషయాన్ని అమ్మవారి దగ్గర నుంచి వచ్చి అన్ని దేశాల్లో కూడా ఇంచుమించుగా ఈరోజు కనిపిస్తున్నది. అన్ని ఖండాల్లో మానవ జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జగద్గురువులు కంచి పీఠాధిపతి, సర్వజ్ఞ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆ సభ్యులు, తర్వాత చిన్మయి సేవా ట్రస్ట్ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ మహాయాగాన్ని అయోధ్య నగరంలో చేయడానికి పూనుకున్నారు. మన సాంప్రదాయంలో అయోధ్య ఏ స్థితిలో ఉన్నది, ఏ స్థానం ఉన్నది మనందరికీ తెలుసు. మోక్షపురి అని చెప్తా మనందరం కూడా. కంచి మోక్షపురి, కాశీ మోక్ష